రీసెంట్గా ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FTCCI తెలంగాణ రియల్ ఎస్టేట్ పై ఓ గ్రాండ్ సమ్మిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డెవలపర్స్, బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్, ఇన్వెస్టర్స్, అలాగే HNIలు, ఫెసిలిటీ మేనేజర్స్, తయారీ రంగ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. రియాలిటీ రంగ అభివృద్ధి, సామాజిక సేవా రంగాల్లో ఎప్పుడూ ముందుండే నిఖిల సంస్థ ఈ ఈవెంట్ కు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించింది. టీ హబ్లో FTCCI కండక్ట్ చేసినటువంటి క్రియేటింగ్ వాల్యూ బియాండ్ స్క్వేర్ ఫీట్ కార్యక్రమానికి NCD టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించింది. ఈ సమ్మిట్లో అనేక రకాలైనటువంటి విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. ఎఫర్డబుల్ హౌసింగ్ గురించి, లగ్జరీ హౌసింగ్ గురించి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మంచి సమ్మిట్లు నిర్వహించి సెమినార్లను కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అనేక రకాలైన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లు అందరూ కూడా వచ్చి వారి అనుభవాల్ని, అలాగే యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనే ఒక చక్కటి సందేశాన్ని అందించడం జరిగింది. యాడింగ్ వాల్యూ బియాండ్ స్క్వేర్ ఫీట్ అనే ఇలాంటి సెమినార్లు మన యువతకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. యువత అంతా కూడా పార్టిసిపేట్ చేసి ఎలాంటి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, వాటి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, GSTలు ఏంటి, ట్యాక్స్లు ఏంటి, ఎలాంటి ప్రతిబంధకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకుని కనుక మీరు మీ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే చక్కటి మంచి ప్రాపర్టీని సొంతం చేసుకోవచ్చు. లీగల్గా చట్టబద్ధమైన ప్రాపర్టీ, టైటిల్ ఉన్నది, ఎవరైతే క్వాలిటీగా కడతారో ఆ బిల్డర్స్, అలాంటి వాళ్ళ దగ్గర మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాంటి సమాచారాన్ని కూడా ఇలాంటి సమ్మిట్లో మనకి చక్కగా లభ్యమవుతూ ఉంటుంది. అలాగే ఏ జోన్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ సైజులో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ ప్రైస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ ఈ సమ్మిట్లో చెప్పడం జరిగింది. ఈ సెమినార్లు కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి యువతకి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని చక్కటి మీ డ్రీమ్ హౌస్ని సొంతం చేసుకోవాలని అందరికీ కూడా సవినయంగా వివరిస్తున్నాం. NCD మొగ్గలలో నిర్మిస్తున్నటువంటి రాయల్ పెవిలియన్ ఎఫర్డబుల్ ప్రైసింగ్ ఇస్తూనే లగ్జరీ ఫెసిలిటీస్ అండ్ ప్రీమియం ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుని మంచి ఇల్లుని సొంతం చేసుకోవాలని, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఫ్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి చక్కటి గృహాన్ని సొంతం చేసుకోవాలని కూడా NCD విజ్ఞప్తి చేస్తుంది. కలల సౌధాని మీదవ్వాలని నిరంతరం కృషి చేసే NCD. సండే రాబోతున్నటువంటి మన సెంట్రల్ బడ్జెట్లో కూడా మిడ్ సెగ్మెంట్కి చాలా సపోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బిల్డర్ అసోసియేషన్ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, రిక్వజిషన్స్ ఇవ్వడం జరిగింది. మిడ్ సెగ్మెంట్కి GSTలో కానీ, బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్లో కానీ, ట్యాక్సేషన్లో కానీ కొన్ని సపోర్టులు కనుక ఇచ్చినట్టయితే మిడ్ సెగ్మెంట్ని బాగా సపోర్ట్ చేసింది అవుతుంది. మిడ్ సెగ్మెంట్ ఊతమందుకుని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 80 to 85% మిడ్ సెగ్మెంట్ పీపుల్ కాబట్టి దానికి సపోర్ట్ చాలా అవసరం కూడా.